ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. హెజ్కేలు గ్రంథము 48వ అధ్యాయము 11వ వచనము. అక్కడ ఆ మాటలు మనకు కనబడుతూ ఉన్నాయి. ఇశ్రాయేలీలు నన్ను విడిచిపోగా మిగిలిన లేవీలు విడిచిపోయినట్లే వారు నన్ను విడిచిపోలేదు. అందరూ విడిచి వెళ్ళిపోయారు లేవీలు, కానీ సాదోకు వంశం అనే వాళ్ళు నన్ను అలాగున వాళ్ళు విడిచిపోలేదు అనే మాటలు మనం గమనిస్తున్నాము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంతకీ సాదోకు ఎవరు అనే మాటలని మనము గమనించాలి. సాదోకు వంశీయులు నన్ను విడవలేదు కనుక నేను వారిని ఆశీర్వదిస్తాను అని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. సాదోకు ఎవరు? మొదటి దినవృత్తాంతాలు గ్రంథము 24వ అధ్యాయము 6వ వచనము. సాదోకు యాజకుడు అనుంది. దావీదు ఎలియాజరు సంతతి వారిలోని వాడు అని ఉంది. కనుక ఇక్కడ ఆల్రెడీ అబ్యాతారు అనే ఒక యాజకుడు ఉన్నాడు. ఆల్రెడీ సీనియర్ మోస్ట్ దావీదు దగ్గర ఒక యాజకుడు ఉన్నాడు. కానీ ఒక టైంలో ఏం జరిగిందంటే, దావీదు రాజ్యము చేస్తుండగానే వృద్ధాప్యంలో ఉన్నాడు దావీదు. అయితే దావీదు ఒక కొడుకు అదోనియా, నేనే రాజునవ్వాలి మా నాన్న తర్వాత అని నాన్న బ్రతుకుండగానే, నాన్న సలహా కోరకుండా, నాన్నకి వ్యతిరేకంగా, నాన్న మీద తిరుగుబాటుగా ఆయన రాజ్యాన్ని ప్రకటించుకున్నాడు. వెళ్ళి ఇంతకాలము దావీదు దగ్గర జాబ్ చేసిన, యాజకత్వం చేసిన అబ్యాతారు వెళ్ళి ఆ కొడుకు దగ్గర ఆ కొడుకుకి సపోర్ట్ ఇచ్చాడు. ఏమంత కరెక్ట్ అండి ఆయన చేసింది అంటే, అబ్యాతారు యొక్క ఆలోచన ఏ విధంగా ఉంది అంటే, దావీదు ముసలివాడైపోయాడు కనుక ఇంకా ఇతనితో నాకేంటి ఉపయోగం, రేపు అదోనియానే కదా రాజు అయ్యేది కనుక ముందుగానే వెళ్ళిపోదాం అన్నట్లుగా వెళ్ళిపోయాడు. కానీ ఆ టైంలో అబ్యాతార్ అనే యాజకుడు, దేవుని సేవకుడు వెళ్ళిన సాదోకు మాత్రము అలాగుని వెళ్ళలేదు అనుంది. దావీదునే చివరి వరకు కూడా అంటిపెట్టుకొని ఉన్నాడు అనే మాటలని మనం అక్కడ గమనిస్తాం. ప్రియమైనటువంటి దేవుని బిడలారా, నేటి దినాలు ఏ ఎండకి ఆ గొడుగు అన్నట్లుగా అయిపోయింది. చాలా మంది భక్తి అలాగే కొద్ది రోజులు ప్రభువుని వెంబడించడం, తర్వాత కాదు అనుకుంటే ఆ శత్రువుని వెంబడించినట్లుగా వాళ్ళ పరిస్థితి అయిపోయింది. జీవం కలిగిన దేవుణ్ణి విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవనందైనను ఒకవేళ ఉండునేమో జాగ్రత్తగా చూచుకొనుడి అని హెబ్రీ 3:12 మనం చూస్తాం. దేవుని వెంబడించే నీతిగల హృదయమును మనకు కావాలి. సాతానుకు మీ హృదయములో చోటిస్తే తప్పక దేవుని విడిచిపెట్టే స్థితి మీలోకి తీసుకొస్తాడు. మీలో ఏమాత్రము సాతానుడు గనక చోటిచ్చారు అంటే వితిన్ సెకండ్లో దేవుని విడిచిపెట్టే విధంగా మీకు ఆ విధమైన ధోరణి, ఆ విధమైన మాటలు, ఆ విధమైన ఆలోచనలు, ఆ విధమైన హృదయంలో ప్రశ్నలు అనేకమైనవి లేవనెత్తాడు. నిజంగా మీకే అనిపిస్తుంది, ఏంటి నాకు ఇలాంటి ఆలోచనలు కలుగుతున్నాయి, ఏ విధంగానైనా దేవుడి మీద మీకు వ్యతిరేకత కలిగించి, వ్యతిరేకమైన మాటలు మాట్లాడించి దేవునికి దూరం అయ్యేలాగా చేస్తాడు. ప్రియ దేవుని బిడలారా, ఆ దుష్ట హృదయం మనలో ఏమాత్రం కూడా ఉండకూడదు. నిజంగా అబ్యాతారు దావీదుని విడిచిపెట్టేశాడు, కానీ సాదోకు మాత్రము చివరి వరకు కూడా దావీదునే హత్తుకున్నాడు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఆదికాండము 13వ అధ్యాయము 7-8 వచనాలలో లోతు జీవితం మనకు కనబడుద్ది. దేవుడు అబ్రహామును ఆదికాండం 12వ అధ్యాయములో దేశాన్ని, బంధువులని, తండ్రి ఇంటిని విడిచి బయటికి రమ్మని చెప్పాడు. దేవుడు చూపించే దేశానికి వెళ్ళమన్నాడు. అప్పుడు అబ్రహాము లోతును వెంటబెట్టుకొని వెళ్ళాడు. బంధు ప్రీతికి లోబడ్డాడు అబ్రహాము. అయితే దేవుడు అబ్రహామును లోతును
సమానంగానే ప్రేమించాడు. ఇద్దరూ దీవించబడ్డారు. అసలు రమ్మంది అబ్రహామును కదా. లోతుకి దేవుని దర్శనం లేదు, లోతుకు దేవుని యొక్క స్వరం వినబడలేదు. ఆయన అబ్రహామును వెంబడిస్తున్నాడు గనక అబ్రహాముకి ఏ విధమైన దీవెనిచ్చారో అదే దీవెన లోతుకు కూడా ప్రభు ఇచ్చారు. లోతు హృదయంలో కృతజ్ఞత లేదు. అబ్రహాము సహవాసంలో నుంటూనే అన్యులైన హివ్వీలు సహవాసంలో కూడా ఉన్నాడు. అబ్రహామును వెంబడిస్తున్నాడు, లోకస్తులతో లోకదేశాలతో సంబంధాలు పెట్టుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ టైములో లోతు పశువులు పని వాళ్ళకి, అబ్రహాము పశువుల పని వాళ్ళకి, కాపర్లకి గొడవలు వచ్చాయి. లోతు అబ్రహామును విడిచి వెళ్ళాడు. భక్తి అక్షరాలా నేర్పిన అబ్రహామును విడిచిపెట్టి సొదొమకు వెళ్ళిపోయాడు లోతు. తన తమ్ముడు గారు అబ్బాయే, అబ్రహాముకి బయటోడు కాదు, తమ్ముడు గారు అబ్బాయే. ఏ వ్యక్తి వల్ల దీవించబడ్డాడో లోతు, ఈ రోజు అలా ఉండడానికి గల కారణం ఎవరో ఆ వ్యక్తిని విడిచిపెట్టేశాడు. జీవితంలో బహు నష్టాన్ని పొందాడు. మీరు మీ భక్తికి నేర్పిన మీ ఆత్మీయ తండ్రిని విడిచిపెట్టమాకండి. ఈరోజు మీరు దీవించబడవచ్చు. మీరు ఈరోజు మంచిగా వాక్యం నేర్చుకొని ఉండొచ్చు. మీ కాపర కంటే ఎక్కువ మీకు విషయాలు తెలిసి ఉండొచ్చు, లేక మీరు బాగా చదువుకొని ఉండొచ్చు, మీకు పలుకుబడి ఉండొచ్చు. ఆత్మీయ తండ్రే. ప్రియ దేవుని బిడ్డలారా, లోతు చేసిన గొప్ప నేరం అది. శత్రు చేతికి చిక్కాడు. చివరికి ఆ భ్రష్ట జీవితానికి వెళ్ళిపోయాడు. నీతిమంతులు భక్తుల సహవాసాన్ని దూరం చేసుకున్నాడు. నీతిమంతుడైన అబ్రహాముకు దూరం అయిపోయాడు. ఈ రోజున అబ్యాతారు దావీదుని విడిచిపెట్టి అదోనియా వెంట వెళ్ళిపోయాడు. కానీ సాదోకు మాత్రము దావీదుని ఏ రోజు కూడా విడిచిపెట్టలేదు. మీరు బైబిల్లో చూస్తే 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం, దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి దెసలోనికి వెళ్ళెను అనే మాట. ప్రియ దేవుని బిడ్డలారా, తిమోతి వ్రాస్తూ అన్నాడు, పౌలు భక్తుని దగ్గర విశ్వాసంలోనికి వచ్చినవాడు, పౌలు సహవాసంలో దీవించబడినవాడు, కొంతకాలమైన తర్వాత ఈ లోక స్నేహానికి వచ్చాడు. భక్తుల స్నేహం కొంచెం కఠినంగా ఉండొచ్చు. ఇతడు ఈ లోకపు స్నేహాన్ని కోరుకున్నాడు. ఇహలోక స్నేహం దేవునితో వైరమని మరిచిపోయాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవడైనా నీ లోక స్నేహమును ప్రేమిస్తే తండ్రి ప్రేమ వానిలో ఉండదు అన్నాడు యోహాను పత్రికలో. ఈ లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబమే. కనుక నేత్రాశలో పడితే హవ్వలాగా సాతాను చేతిలో పడిపోతారు. జీవపు డంబములో ప్రధాన దూత లూసిఫర్ వలె నేలకు దిగిపోతారు. శరీరాశకు లోబడితే దావీదు వలె వాళ్ళ గుడారాలు పాడైపోతాయి. గమనించారా? నేత్రాశకేమో హవ్వ లోబడిపోయింది, జీవబుడంబములోనేమో ప్రధాన దూత లూసిఫర్ క్రింద పడిపోయింది. శరీరాశకేమో దావీదు కుటుంబాన్నే పాడు చేసుకున్నాడు. కనుక దేమా లోకాన్ని స్నేహించి నష్టపోయాడు. అబ్రహాం దేవుని స్నేహించి విశ్వాసులందరికీ తండ్రి అయ్యాడు, దీవించబడ్డాడు. మరి మీ స్నేహం దేవునితోనేనా? ఒకసారి నయోమికి 2 కోడళ్ళు ఉన్నారు, రూతు, ఓర్పా. వీరిద్దరూ మోయాబీలే. నయోమి మాత్రం దేవుని నమ్ముకుంది. ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య బిడ్డగా జీవించింది. నయోమి కుమారులను వారు పెండ్లాడారు. అది చిన్న మాట కాదు, త్యాగం ఎంతో ఉంది. దురదృష్టవశాత్తు 2 కూడా చనిపోయారు. నయోమి 2 పిల్లలు. అత్త నయోమి బెత్లెహేమునకు వెళ్ళినప్పుడు అత్తతో సాగారు, కానీ వారి వివాహ జీవితం సంతతి ఆ సంగతి రాగానే రూతు అత్తగారిని హత్తుకుంది. ఓర్పా మాత్రం శరీరానుసారంగా మోయాబు దేశానికి వెళ్ళిపోయింది, నాశనాన్ని తెచ్చుకుంది, చరిత్రహీనురాలైంది. భక్తి గల అత్తను విడిచింది కనుక ఈ రోజున
మీరు భక్తి కలిగిన సహవాసానికి దూరం అయిపోతున్నారేమో, ఆత్మీయమైన సేవకుడికి దూరం అయిపోతున్నారేమో. దినదినము కూడా సాదోకు యాజకత్వంలో నమ్మకస్తుడు. తనకంటే ప్రధానమైన వారు అబ్యాతారు వంటి వారు దావీదుని విడిచి వెళ్ళిన సాదోకు వారిని వెంబడించలేదు గనక దేవుడు సాదోకు వంశాన్నే దీవించాడు. ఎంత గొప్ప ఆశీర్వాదం! దేవుడు నమ్మకస్తుడికి, ప్రియ దేవుని బిడలారా, కనుక నమ్మకస్తులుగా ఉన్నట్లయితే ఆయన ప్రత్యేకమైన దీవెనని కనబరిచే దేవుడై ఉన్నాడు. ఈ ఉదయకాలమందు మీరు గమనించాలి, ఆ లోతు అబ్రహామును విడిచిపెట్టేశాడు. దేమా పౌలు గారిని విడిచిపెట్టేశాడు. ఓర్ప నయోమిని విడిచిపెట్టేసింది. అబ్యాతారు అని ఆయన దావీదుని విడిచిపెట్టేశాడు. కనుక మీ ఆత్మీయ నాయకులని ఎప్పుడూ కూడా విడిచిపెట్టడానికి ప్రయత్నం చేయమాకండి. వారితో కలిసి ఉండడం అనేది మీ కుటుంబాలకి, మీ వ్యక్తిగతమైన జీవితాలకు కూడా అది ఎంతో దీవెన, ఎంతో ఆశీర్వాదమైనది. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, ఈ ఉదయకాలమందు మీరు మాట్లాడిన మాటలు ఆశీర్వదించబడిన సాదోకు వంశం, మీరు ఎన్నుకున్న సాదోకు వంశం, ఎంతమంది ప్రభువా మిమ్మల్ని విడిచిపెట్టినా కానీ వీడు మాత్రము మిమ్మల్ని విడిచిపెట్టల. అందుకే ప్రత్యేకంగా వారిని మీరు ఆశీర్వదించినట్లుగా మీ వాక్యములో మేము జ్ఞాపకం చేసుకున్నాం. అయ్యా, మిమ్మల్ని కలిగిన జీవితాలు ఈ ఉదయకాలమందు ప్రతి ఒక్కరికి కూడా దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, చక్కటి ఆయుష్, చక్కటి ఆరోగ్యము, నెమ్మది దయచేయండి. ఈరోజు రక్షణ పొందిన బిడల కొరకై, అలాగే పుట్టినరోజు, పెళ్లి రోజులు చేసుకుంటున్న బిడల కొరకై ప్రార్థిస్తూ, ఇంకా నిండు వృద్ధాప్యం వరకు కూడా నాయన వారు చక్కగా పెళ్లి రోజులు, పుట్టినరోజులు, రక్షణ పొందిన రోజులు చేసుకోవడానికి కృప దయచేయండి. ఈ ఉదయకాలమందు ప్రభువా, ఈ ప్రార్థనలో ఏకీభిస్తున్న ప్రతి కుటుంబాన్ని పేరు పేరున, ప్రతి వ్యక్తిని పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకొని మీ నిండైన మెండైన ఆశీర్వాదాలిమ్మని యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఈ వర్తమానం మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే ఫార్వర్డ్ చేయండి, లైక్ బటన్ నొక్కండి, అలాగే మీ ప్రత్యేకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి. ఓకే, గాడ్ బ్లెస్ యూ.